యు ఆర్ కంట్రాక్టింగ్ ఎనబాలిక్ అని అంటాం. ఆ ఎనబాలిజంలోనే మీ కండరంలో కొత్త కండరాలు, కొత్త మాంసకృతులు, కొత్త కణజాలం ఏర్పడుతుంది, కొత్త మజిల్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు సెల్ని కంట్రాక్ట్ చేసినప్పుడు. ఆ సెల్ని కంట్రాక్ట్ చేసినప్పుడు మీ శరీర భారాన్ని మోపినప్పుడు అక్కడ ఆ యొక్క మజిల్ టేర్ అని అంటాం. ఆ కండరం అనేది విచ్ఛిన్నం అవుతుంది. ఆ విచ్ఛిన్నం కావడం వల్ల అక్కడ కొత్త కణం అనేది ఏర్పడుతుంది. ఆ టేర్ లేకుండా మజిల్ పెరగదు. సో అందుకే రక్షణా క్రమంలో మజిల్ని కంట్రాక్ట్ చేస్తూ, మజిల్ని రిలాక్స్ చేస్తూ మనం చేస్తాం. ఇలా ఫ్రీ చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ ఎడమ వైపుకి కుడివైపు, ఎడమ వైపుకి కుడివైపు. ఎక్కడ మెడలో శరీరంలో ఎక్కడ టెన్షన్ లేదు. మళ్ళీ ఆ బిగుత్వం పూర్తిగా తీసివేయాలి. ఆక్సిజన్ అనేది రిస్టోర్ కావాలి, సెల్ పిహెచ్ అనేది రిస్టోర్ కావాలి, క్షారతత్వం అనేది రావాలి. మళ్ళీ నడవని ఫ్రీ చేయాలి. చేసామంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని అంటాం కెటబాలిక్ అని అంటాం. అంటే ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సిజన్ లోపలికి వెళ్ళింది, గ్లూకోజ్ తీసుకుంటుంది, మందిని చేస్తుంది, ఏటీపీ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చేసేటువంటి మైటోకాండ్రియా అనేది పెరుగుతుంది. సో మెటబాలిజం అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏటీపీ జనరేట్ అయింది కదా, మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి? ఎనబాలిక్. దాన్ని మళ్ళీ కన్జ్యూమ్ చేసుకోవాలి. కన్జ్యూమ్ చేసుకోవడానికి ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ పోస్చర్లోకి వెళ్ళాలి. ఇలా పాదాలను ఎత్తండి, చేతులు ఇలా తీసుకురండి, భుజాన్ని ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా నడుముని వెనక్కి, ఇలా వేసాం కదా, ఇలా పైకి, నడుము ఎడమ వైపుకి కుడివైపు, ఎడమ వైపుకి కుడివైపు ఫ్రీ చేయండి. నడుము మీ లంబార్ సాక్రం, మీ లంబార్ స్పైన్, మీ యొక్క నడుము కింద ఉండేటువంటి సాక్రం ఏదో ఉంటుందో టేల్ బోన్ అని అంటాం. దాన్ని ఫ్రీ చేస్తాం, అలైన్మెంట్ చేస్తాం, ఫ్రీ చేస్తాం. నెమ్మదిగా ఇప్పుడు దీన్ని అష్టాంగ మధ్యమ అష్టాంగం అని అంటాం. ఇక్కడ నుండి నెమ్మదిగా చిత్రంగా దండాసనంలో వెళ్తూ, ఛాతీని లేపుతూ రివర్స్ పుషప్ అంటాం, చిత్రంగా దండాసనం అంటాం. నెమ్మదిగా పైకి లేపుతూ శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి. పాదాలను ఫ్రీ చేయండి. శ్వాసను పీల్చుకుంటూ పైకి, కాలి మడమని నేలకి నొక్కుతూ మళ్ళీ శ్వాసను వదిలేస్తూ కిందకి. మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా కాలి మడమని నేలకి నొక్కుతూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి. చూడండి, మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి, భుజాలను ఫ్రీ చేసుకోండి. శరీరంలో ఉండే కండరాలను మనం సంకోచింపజేసాం. ఇప్పుడు పూర్తిగా వాటిని రిలాక్స్ చేస్తాం. ఇప్పుడు చాలతాళాసనంలో వెళ్దాం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఛాతీని పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా భుజాలను ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పైకి, నెమ్మదిగా శ్వాస చాలన కపోతాసనం అంటాం, పావురం అని అంటాం. వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, భుజాన్ని ఫ్రీ చేస్తాం, నెమ్మదిగా పాదాలను ఫ్రీ చేస్తాం. మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ కిందకి. భుజాన్ని ఫ్రీ చేయండి. కాళ్ళని ఎడమ వైపుకి, కుడి వైపుకి ఫ్రీ చేస్తాం. ఇప్పుడు మనం స్థిర కపోతాసనంలోకి వెళ్దాం. ఇలా శ్వాసను పీల్చుకొని భుజాన్ని ఫ్రీ చేసి ఇలా వెళ్ళండి. నెమ్మదిగా కుడి వైపుకి, ఎడమ వైపుకి. మెడ అనేది ఫ్రీగా ఉందా లేదా? యువర్ బ్రేవిస్ సెప్సెస్ ఏదైతే ఉంటుందో, మీ మెడలో ఏదైతే కండరాలు ఉంటాయో ఆక్సిపిటల్ మజిల్స్ should be free. Then your oblique muscles should be free. Transverse muscles in the neck should be free. అప్పుడే నెక్ ఫ్లెక్సర్స్ will be free. అందుకే ఇలా మెడని చెక్ చేసుకోవాలి, ఫ్రీగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెమ్మదిగా పాదాలని కిందకి అలైన్, లంబాటు ఏది మన యొక్క సాక్రంని అలైన్మెంట్ చేస్తాం. ఇలా పైకెత్తుతూ ఇప్పుడు దృఢంగా చేస్తూ, బలంగా చేస్తూ అప్ డౌన్. నెమ్మదిగా ఊర్ధ్వస్వానాసనంలోకి వెళ్ళి శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా ఎడమ కాళ్ళని ఎత్తండి, కుడి కాళ్ళని ఎత్తండి, ఫ్రీ చేయండి. నెమ్మదిగా నడుముని వెనక్కి తీసుకెళ్ళండి. మళ్ళీ నడుముని ఆధ్యాత్మిక క్రమంలో ఫ్రీ చేయండి. మీ భుజాలను పెట్టాయా, చేతులు కిందికి తీసుకెళ్ళండి, భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా అర్ధస్వానాసనంలోకి వెళ్ళండి లేదా బాలాసనంలోకి వెళ్ళండి.
భుజాల మీద ఏమాత్రం భారం పడకుండా నెమ్మదిగా నడుముని ఎడమ వైపుకి కుడి వైపుకి ఫ్రీ చేస్తూ మోకాలని ఎడంగా ఉంచి నడుముని చక్కగా పైకి ఉంచి రిలాక్స్ చేస్తూ శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ ఇప్పుడు నెమ్మదిగా మీ నాడి కట్టుకోవడం నార్మల్ అయిందంటే నెమ్మదిగా చేతుల్ని క్రాస్ చేసి నెమ్మదిగా ఇలా నెమ్మదిగా చేతుల్ని క్రాస్ చేసి మాధ్యాలాసనంలోకి వచ్చి ఇలా భుజాలని ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేసుకొని కావాలంటే ఉపవిన్యాసం కుడి కాళ్ళని ఇలా ఎత్తి ఇలా డ్రాప్ చేసుకొని ఫ్రీ చేసుకొని ఇలా ఎడమ వైపుకి చూస్తూ నెమ్మదిగా ఎడమ కాళ్ళని పైకి ఎత్తి మళ్ళీ కుడి వైపుకి డ్రాప్ చేసి ఫ్రీ చేస్తూ చక్కగా నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకొచ్చేసి నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని ఇలా మార్చాలాసనం భుజాలని ఫ్రీ చేయండి. అధోముఖ శ్వానాసనం. నెమ్మదిగా ఇప్పుడు మోకాళ్ళని పైకి లేపుతూ రెండు కాళ్ళ మధ్య గుండా వెనక్కి చూస్తూ కాలు మడమ అనాలి, పాదం వేలు పైకి ఉండాలి, చేతుల ముందుకు నెడుతూ కాలు మధ్య గుండా వెనక్కి చూస్తూ నడుముని ఇలా వెనక్కి పైకి నెడుతూ మెడ వేలాడుతూ భుజాల మధ్యలో ఎలాంటి టెన్షన్ లేకుండా మెడని లోనికి లాగుతూ వెనక్కి చూస్తూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇక్కడ నుండి మనం నెమ్మదిగా వెనక్కి నడుస్తూ శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా మోకాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని పైకి మెడని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా పైకి చేతులు నెమ్మదిగా కిందకి రక్షణాక్రమం. ఇప్పుడు మీ కండరం అనేది మనం శరీరంలో ఉండేటువంటి అన్ని కండరాలని బిగించాం, అన్ని కండరాలని సడలించాం. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ నెమ్మదిగా చేతుల్ని కిందకి, నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకి, ఎడమ పాదాన్ని వెనక్కి, నెమ్మదిగా చేతుల్ని పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి. ఆధ్యాత్మిక క్రమం, జీరో రెసిస్టెన్స్. మళ్ళీ కండరాలన్నింటినీ ఎప్పుడైతే ఆసనాలు మొదలెట్టామో ఎలా ఉండాలో శరీరం మళ్ళీ అలా యథాస్థానానికి రావాలి. మళ్ళీ ఎడమ వైపుకి కుడివైపు, ఎడమ వైపుకి కుడివైపు. ఇక్కడ నుండి మళ్ళీ సృష్టి క్రమంలోకి వెళ్దాం. ఆధ్యాత్మిక క్రమం చేసాం, సృష్టి క్రమం చేసాం, రక్షణ క్రమం చేసాం. ఇప్పుడు మళ్ళీ సృష్టి క్రమంలోకి వెళ్తాం. తద్వారా మెటబాలిక్ యాక్టివిటీస్ మీద ఇప్పుడు ఎండ్యూరెన్స్తో పనిచేస్తున్నాం, సృష్టి క్రమంలో పనిచేస్తున్నాం. తద్వారా మీ యొక్క ఆక్సిజన్ లోడింగ్, ఎరోబిక్ గ్లైకాలసిస్ అని అంటాం, దాన్ని ట్రిగ్గర్ చేయాలి, ఆక్సిజన్ సాచురేషన్ని పెంచాలి. సో మొత్తం శరీరంలో ఉండే అన్ని కండరాలకి వర్కింగ్ ఆన్ 100% మెటబాలిక్ యాక్టివిటీస్. ఈవెన్ మీరు ట్రెడ్మిల్ మీద పరిగెత్తినా కేవలం 50% మాత్రమే స్కెలిటల్ మజిల్కి వ్యాయామం అవుతుంది. యోగాలో భిన్నంగా ఉంటుంది. తద్వారా చూడండి, ఇప్పుడు శరీరం సృష్టి క్రమంలో శ్వాసను పీల్చుకోండి, వదిలేయండి, నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి. ఇలా వెళ్ళలేకపోతే నెమ్మదిగా ఇలా వెళ్ళండి, ఏం పర్వాలేదు, వెళ్ళండి. నెమ్మదిగా ఇక్కడ నుండి చతురంగ దండాసనంలోకి వెళ్ళండి. ఇలా ఉండలేరు, కిందికి వెళ్ళండి. పాదాలు పైకి, అప్ డౌన్ ఊర్ధ్వశ్వానాసనంలోకి వెళ్ళండి. ఇక్కడ నుండి నెమ్మదిగా నడుముని వెనక్కి పైకి అధోముఖ శ్వానాసనంలోకి వెళ్ళండి. అలా వెళ్ళలేరు డైరెక్ట్గా, ఇక్కడ నుండి ఇలా వచ్చి నెమ్మదిగా ఇలా వెళ్ళండి. ఇలా వెళ్ళి మోకాళ్ళని ఫ్రీ చేయండి. అయితే వెనక్కి ఇలా నడవండి, లేదా గెంతగలరు, ఇలా గెంత. భుజాలని ఫ్రీ చేయండి, భుజాలని ఫ్రీ చేయండి, కావాలంటే ఇలా ఫ్రీ చేయండి. నెమ్మదిగా ఇలా పైకి శ్వాసను పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి. చూడండి, సృష్టి క్రమం అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఇందులో బిల్ ఫిలిప్స్ అనేటువంటి ఒక అమెరికాలో బాడీ ఫర్ లైఫ్ అని అంటాడు. అంటే
జీవితకాలానికి నీ శరీరం ఇది చేస్తే చాలు నువ్వు అన్ని ఆరోగ్యంగా ఉంటాయని చెబుతాడు. ఆయన క్రమం ఏంటి అంటే 12, 10, 8, 6 12 సార్లు చేయాలి, మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 10 సార్లు చేయాలి, మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 8 సార్లు చేయాలి, గ్యాప్ ఇవ్వాలి, 6 సార్లు చేయాలి, గ్యాప్ ఇవ్వాలి. అది మీరు చేయగలిగారంటే మీ యొక్క గుండె సామర్థ్యం అమోఘంగా పెరుగుతుంది. దాన్ని మన యోగాలో దాని పరిక్రమం అని అంటాం, దాన్నే సంఖ్యాల పరిదృష్టం అని అంటాం. ఆ క్రమంలో మనం చేద్దాం. అలా చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈరోజు ఉన్నటువంటి మన 12 చేయటం కష్టం. సో ఆ క్రమం ఎలా చేయాలి? మొదలు ఇది తేలిక అయిందనుకోండి, అప్పుడు మనం 12 సార్లు చేయొచ్చు, మళ్ళీ గ్యాప్ ఇవ్వచ్చు, మళ్ళీ 10 టైమ్స్ చేయొచ్చు, మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. హై ఇంటెన్సివ్ ఇంటర్వల్ ట్రైనింగ్ అని అంటాం. సో దానివల్ల మీ యొక్క గుండె సామర్థ్యం ఆక్సిజన్ సాచురేషన్ అనేది తొందరగా పెరుగుతుంది. ఇన్వాల్వింగ్ శరీరంలో ఉండే 650 కండరాలను ఇన్వాల్వ్ చేస్తూ చూడండి. మళ్ళీ ఒకసారి శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, నెమ్మదిగా పీల్చుకుంటూ, నెమ్మదిగా వదిలేస్తూ, నెమ్మదిగా పీల్చుకుంటూ, నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, నెమ్మదిగా పీల్చుకుంటూ, శ్వాస వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఎన్నిసార్లు చేశాం? 5 సార్లు చేశాం. ఇలా 12 సార్లు చేయాలి. మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. ఇలా పీల్చుకుంటూ వదిలేస్తాం. అది నెమ్మదిగా వస్తుంది. ఒక 10-15 రోజుల్లో, ఒక నెల రోజుల్లో మనం అవన్నీ చేయబోతున్నాం. భయపడకండి, ఎంత చేయగలుగుతారో అంతే చేయండి. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చేతులను కిందకి చూడండి. ఎందుకని? కండరాలని పూర్తిగా వదులుగా చేయాలి. అలా చేసినప్పుడు పల్స్ రేట్ పెరిగింది, అంతేకాదు కండరాల బిగుతం. ఎందుకని? ఈ విధంగా చేయటం ఏదైతే ఉందో, ½ అన్ అవర్ పరిగెత్తటం కంటే 5 రౌండ్లు ఇలా వేయటం చాలా శ్రేయస్కరం. ½ అన్ అవర్ వేగంగా పరిగెత్తితే ఎంత లాభం వస్తుందో, 5 రౌండ్లు ఇలా చేస్తే అంత లాభం వస్తుంది. ఆక్సిజన్ సాచురేషన్ అనేది అంత వస్తుంది. ఎందుకని? ½ అన్ అవర్ అంత పరిగెత్తినా అందులో ఉండేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్తో కంపేర్ చేస్తే ఇందులో ఉండేటువంటి మెటబాలిక్ యాక్టివ్ టిష్యూ 300 టైమ్స్ లార్జర్ ఉంటుంది. అందుకే దాని ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యోగా అంతా మేధస్సుతో పనిచేసేది, శారీరకమైనది కాదు. సో ఇది ఏదో శరీరాన్ని దారుఢ్యాన్ని ఇచ్చేటువంటి వ్యాయామం కాదు. శరీరాన్ని స్వస్థతగా ఉంచి శరీరం కావాల్సినటువంటి అన్ని అంగాల్ని సమపాలలో ఇచ్చేటువంటి, అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని ఇచ్చేటువంటి పద్ధతులు ఇవి. అందుకే యోగాని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆధునిక శాస్త్రాన్ని ప్రకారంగా ఎంత విశ్లేషణ చేస్తూ ఉంటే మీకు యోగా పట్ల అంత గౌరవభావం పెరుగుతూ ఉంటుంది. ఆ విశ్లేషణ అనేది, ఆ అనాలిసిస్ అనేది చాలా అవసరం. లేకపోతే మన యొక్క అవగాహన లోపం వల్ల సరిగ్గా యోగా చేయలేము. శాస్త్ర ప్రకారంగా మన శాస్త్రేణ
శ్రద్ధేన గురువాక్యేన. సో ఆ ప్రకారంగానే సాధన చేయాలి. ఎప్పుడు సో మీ బ్రెత్ అనేది నార్మల్ అయింది కదా, సో శ్వాసని మళ్ళీ నెమ్మదిగా పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ రెండు చేతులని కిందకి, నడుముని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఎడమ వైపుకి కుడివైపుకి, ఎడమ వైపుకి కుడివైపుకి. ఇప్పుడు మీ శరీరం మొత్తం తేలిగ్గా అయిపోయింది, చూసారా? సరే, మనం ఇప్పుడు చేసాం. సో తదుపరి కార్యక్రమంలో మనం రక్షణాక్రమాన్ని, విన్యాసాన్ని, ఆ ఆసనం ఎలా చేయాలి, వీరభద్రాసనం మొదటి ఆసనం చేసాం. సో వీరభద్రాసనం మొదటి ఆసనంలో ఉండేటువంటి ఆ ఆసనాన్ని సుఖంగా ఇంకా ఎలా చేయాలి. This is the spice curry mix. Means if you prepare any vegetables, etc., you prepare omelette with this. The taste will be best and it will remove acidity. It will not cause acidity, it will remove acidity. And it has 27 high grade spices. All are high grade, high quality, Sortex grade, what you call A++ grade spices. Each spice procured from looking at their antioxidant activity, ORAC activity, not compromising, no hybrid variety. So we made all those spices so that in a typical, at a hurry, when you are in a hurry, so when you break an omelette or an egg you prepare, you just add, you want to see the taste of it. The best is if you are a egg eater, so omelette, you make omelette means, so break the egg and so just break the egg and so take out the contents in a bowl. So add this 1 scoop. See, there is a small scoop here. Add that 1 scoop into that and mix it and keep the omelette. So little bit of salt you have to spread. You see the taste. Every curry in your house, you don't have to add all the spices because you don't get that quality. Easy is this spice powder. The best spice powder in the world it is. I am telling you. Easy. So just add 1 or 2, each individual, means in your home, you are 4 people, so that much, not damaging the taste. So be generous in using it so that you will be protected. No, if perfectly your immunity is protected because free radicals, all spices are rich in antioxidants, aromatic compounds, highest ORAC activity. So on United States Department of Agriculture website you go, then you will see. The world's highest antioxidant containing. Why spices they are called? Why their spices are very expensive than any vegetables? People are not mad. So it is, they are very expensive because they protect you. They won't allow your oxygen to waste. They conserve oxygen. They prevent free radical damage. That scavenges that ruptures the cell, that kills the cell. Understand? The more stress means more spice powder you should use.